ఓకే ఫ్రెండ్స్. కంప్లీట్‌గా ఆహ్, ఏదైతే ట్రాప్ అని చెప్పానో కోర్సు. సో, కొంత బిజీ ఉండడం వల్ల మనకు లేట్ అవ్వడం జరిగింది. సో, నేను ఈ యొక్క కోర్స్‌లో మీకు ప్రాపర్‌గా అంటే ఫస్టు ఆహ్, బేసిక్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఆల్‌మోస్ట్ నేను యూట్యూబ్‌లో కూడా ట్రాప్ అనేది కంప్లీట్‌గా ఏ విధంగా ఉంది అంటే ఏ పర్పస్‌గా నేను ఈ యొక్క కోర్స్‌ని మీకు ఇస్తున్నాను అని చెప్పేసి నేను ఒక యూట్యూబ్ వీడియోలో చెప్పడం జరిగింది. సో, సింపుల్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎస్ఎంసీలో ముఖ్యంగా ఎస్ఎంసీలో మనకి ఆహ్, చేంజ్ ఆఫ్ క్యారెక్టరు, మనకు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ గావచ్చు. సో, లేకపోతే ఏదైతే ఉందో మనకు లిక్విడిటీ గ్యాప్ గావచ్చు. సో, దాంట్లో మనకు ఎస్ఎంసీ ట్రాప్ అని జెప్పేసి మనకు మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో, ఇది కంప్లీట్‌గా కొంత ఎస్ఎంసీకి రిలేటెడ్ అయినప్పటికీ మీరు కంప్లీట్‌గా ఎన్నో రోజుల నుంచి ప్రైజ్ యాక్షన్ మీద మీరు వర్క్ జేస్తున్నారు, ప్రాక్టీస్ జేస్తున్నారు. మీరు కోర్సెస్ తీసుకున్నారు. అంటే మీరు కోర్సెస్ తీసుకున్న ప్రతీది గూడా ప్రైజ్ యాక్షన్‌కి రిలేటెడ్‌గా ఉన్న కోర్సెసే తీసుకున్నారు కాబట్టి, నేను ఈ ట్రాప్‌ని కంప్లీట్‌గా ఒక ప్రైజ్ యాక్షన్ ట్రాప్ లాగా గావచ్చు. సో, కంప్లీట్‌గా మీకు టైటిల్ ఏదైనా గానివ్వండి, ప్రైజ్ యాక్షన్‌లో ట్రాప్స్ ఏ విధంగా జరుగుతున్నాయి. సో, సపోర్ట్ రెసిస్టెన్స్ కంప్లీట్‌గా యూజ్ చేసేవాళ్ళు ఏ విధంగా ట్రాప్ అవుతున్నారు. సో, ఇవన్నిటిని నేను ప్రాపర్‌గా మీకిక్కడ ట్రాప్స్ అన్నీ నేను కొన్ని మల్టిపుల్ ట్రాప్స్ ఉంటాయి. సో, దీన్ని కంప్లీట్‌గా ఒక ఎస్ఎంసీ ట్రాప్ అని కాకుండా కంప్లీట్‌గా ఒక ట్రాప్ అనుకోండి. సో, కంప్లీట్‌గా ఇప్పుడు మనకి ఎక్కడనైతే లాస్ అవుతుందో, సో, లాస్ కావడానికి మన రీజన్ ఏంటి? మరి సపోర్ట్ రెసిస్టెన్స్ యూజ్ చేస్తుంటారు మన వాళ్ళందరూ. సో, సపోర్ట్ రెసిస్టెన్స్ యూజ్ చేసే వాళ్ళకి గూడా లాస్ అవుతూ ఉంటుంది. సో, వాళ్ళు ఏ విధంగా లాస్ అవుతారు? సో, దానికి రీజన్ ఏంటి? సో, అట్లాగే ఆ యొక్క ఇప్పుడు మనకు ఎనాలిసిస్‌లో జనరల్‌గా కొంతమంది బ్రేక్‌ఔట్, రీటెస్ట్ మీద ట్రేడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కంఫర్ట్‌గా ఉంటది. సో, అట్లాగే రీటెస్ట్, బ్రేక్‌ఔట్ కాకుండా కంటిన్యూయేషన్ సైన్‌లో అంటే ఓన్లీ మార్కెట్ ఒక ట్రెండీ మార్కెట్ ఉన్నప్పుడు కంటిన్యూయేషన్స్‌లో మాత్రమే ట్రేడ్ చేసేవాళ్ళు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారు రివర్స్‌లో అంటే మార్కెట్ ఒక లెవెల్‌ని బ్రేక్ అయిన తర్వాత రివర్స్‌లో ట్రేడ్ చేసేవాళ్ళుంటారు. సో, ఇక్కడ కంప్లీట్‌గా ఒక రివర్సల్ కైండ్ ఆఫ్ ట్రాప్‌ని నేనిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది ప్రైస్ యాక్షన్‌కి రిలేటెడ్‌గా ఉంటది. సో, ఇక్కడ నేను ఫస్టు బేసిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, బేసిక్ ఏంటంటే, ఇక్కడ ఈ కనిపించే ఈ యొక్క ఓటీసీ, ఈ ఓటీసీ అని కాకుండా మనకు లైవ్ మార్కెట్ ఏదైతే ఉంటుందో, దాంట్లో ప్రాపర్ ట్రాప్స్ అనేది కామన్‌గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే, మార్కెట్‌లో జనరల్‌గా ట్రాప్ అనేది ఉంటుంది. అది ఓటీసీ అనేది కంప్లీట్‌గా మనకి ఓటీసీ డాటా వచ్చేసి బ్రోకర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి, అది కంప్లీట్‌గా దాంట్లో మానిప్యులేషన్ అనేది కొంత ఉంటుంది కామన్‌గా. అది అందరికి తెలిసిందే. సో, మీకు ఏదైతే కంఫర్ట్‌గా ఉందో అంటే కొంతమందికి ఓటీసీ కంఫర్ట్‌గా ఉంటది. కొంతమందికి ఓటీసీ కంఫర్ట్‌గా ఉండదు. ఎందుకంటే ప్రైస్ యాక్షన్‌లో కొంత ఎర్రర్ ఒస్తది. సో, 1, 2 క్యాండిల్స్ మనం ఒక అనలైజ్ చేసిన క్యాండిల్ వచ్చేసి ఆహ్, 1, 2 క్యాండిల్స్ ఎర్రర్ రావడం. అక్కడ 2, 3 ట్రేడ్స్ లాస్ అవ్వడం జరుగుతది. ఓటీసీలో కామన్‌గా ఇది జరుగుతది. సో, ప్రతి బ్రోకర్‌లో ఓటీసీలో కామన్‌గా మానిప్యులేషన్ ఉంటుంది. సో, అందుకోసమే మనకు మండే టు ఫ్రైడే ఏదైతే ఉందో, అక్కడ మీరు ప్రైస్ యాక్షన్ చెక్ జేసుకోండి. మీకు ప్రాపర్‌గా మీకు 100% ఒక అంటే మీ అనాలిసిస్‌లో ఒక యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుద్ది. మీ ఇంప్రూవ్ అనేది కనిపిస్తది. ఎందుకంటే ఓటీసీలో చేసే వాళ్ళకి యాక్యురసీ ఉండదు. అరే! ఏంటి ఇంత ప్రైస్ యాక్షన్ మనం నేర్చుకుంటున్నాం ఇన్ని రోజుల నుంచి. బట్ ఇక్కడ వర్కౌట్ లేదు. ఓటీసీలో అదే ఉంటుంది. సో, ప్రైస్ యాక్షన్ అనేది అక్కడ ప్రాపర్‌గా వర్కౌట్. బట్ చాలా మందికి ఓటీసీలోనే ప్రాపర్ యాక్యురసీ ఉంటుంది. ఒక క్యాండిల్‌స్టిక్ సైకాలజీ ప్రాపర్‌గా అర్థం చేసుకుంటే, మార్కెట్ స్ట్రక్చర్‌ని అర్థం చేసుకున్నట్టయితే వాళ్ళకి యాక్యురసీ అక్కడ బావుంటది. సో, ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, సో, టోటల్లీ ట్రాప్స్ అన్నమాట. సో, ఒక ప్రాపర్ ప్రైస్ యాక్షన్ ట్రేడర్ గానివ్వండి, సో, ఏ విధంగా ట్రాప్ అవుతారిక్కడ. సో, కంప్లీట్‌గా మనకు రివర్సల్ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ ఏంటి? సో, దీంట్లో ఆపర్చునిటీస్ మనం ఏ విధంగా చేయాలి అని చెప్పేసి నేను క్లియర్ కట్‌గా అలాగే టిప్స్ కూడా చెప్తాను. ఎందుకంటే మనకి టిప్ అంటే మనకి ఓన్లీ ట్రేడింగ్ సబ్జెక్ట్ నాలెడ్జే కాకుండా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది వీడియోలో ఆహ్, టిప్స్ చెప్తాను. సో, క్లియర్ కట్‌గా ఫోకస్ చేసి కంప్లీట్‌గా వినండి. సో, ఇక్కడ ప్రెజెంట్ వచ్చేసి ట్రాప్‌లో మనకు ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ నేను చెప్తాను. సో, ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడ ఏమిటి నేను బేసిక్ చెప్తాను. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సపోర్ట్ ఉంది. సో, అక్కడి నుంచి మనకి ఏమవుతది అంటే ఇక్కడ చూడొచ్చు ఒక ఈ యొక్క మొమెంటం వస్తుంది. సో, మొమెంటం వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడ ఏం చేస్తారు? ఈ రిజెక్షన్ చూసేసి డైరెక్ట్‌గా ఇక్కడ నుంచి సపోర్ట్ కాబట్టి ఒక అప్ ట్రేడ్ తీసుకోవడం. సో, ఈ విధంగా జనరల్‌గా చేస్తారు. అది అందరికి తెలిసిందే. బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ లెవెల్స్ అన్నీ మనకు 10, 20% మాత్రమే వర్క్ అవుతాయి. మిగతా టైమ్స్‌లో కంప్లీట్‌గా బ్రేక్ అవుతూ ఉంటాయి. సో, ఎందుకు అంటే మీరిక్కడ చూడొచ్చు.
సో, ఇక్కడ ప్రెజెంట్ ఒక సిట్యుయేషన్‌లో మీకు నేను చెప్తాను. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ప్రాపర్‌గా ఇది హెల్తీ మార్కెట్ కాదు. ఇది కంప్లీట్‌గా ఇది హెల్తీ మార్కెట్ కాదు. సో, బట్ ఇక్కడ నేను చెప్తాను. సో, క్లియర్ కట్‌గా వినండి. సో, ఇక్కడ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీరిక్కడ చూడొచ్చు. సో, ఇక్కడొక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో, మీరిక్కడ చూడొచ్చు. సో, ఇక్కడొక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో, మరి ఇక్కడ ఎందుకిది బ్రేక్‌ఔట్ అయిపోయింది అంటే మీరిక్కడ చూడొచ్చు. ఓవరాల్‌గా మార్కెట్ వచ్చేసి డైరెక్షన్ ఏ విధంగా ఉంది? అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. ఈ అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మనకు ఏమవుతున్నాయి? ఇక్కడ చూడొచ్చు. మనం ఈ పార్ట్‌ని మనం ఏమంటాం? హైయర్ లో అంటాం. సో, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఈ యొక్క హైయర్ లో అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి, ఇక్కడ ఈ లెవెల్ అనేది బ్రేక్ అవుతుంది. సో, ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ హైయర్ లో అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది కాబట్టి, ఇక్కడ చూడొచ్చు. మనకు కంప్లీట్ జోన్‌లోనే ఇక హైయర్ లో అనేది క్రియేట్ అయింది. అంటే ఇక్కడ లో కింద లో అనేది క్రియేట్ అవ్వట్లేదు. లో కింద లో అనేది క్రియేట్ అవ్వకుండా మార్కెట్ డైరెక్షన్ చూడండి కంప్లీట్‌గా. మార్కెట్ యొక్క డైరెక్షన్ మీరిక్కడ చూసినట్టయితే, సో, ఇక్కడ హైయర్‌లో క్రియేట్ చేస్తుంది మార్కెట్. సో, కాబట్టి ఇక్కడున్న ప్రెజెంట్ ఇంకా క్లియర్ కట్‌గా చెప్తాను. ఇది కూడా ఒక రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతది. మీరిక్కడ చూడొచ్చు. ఎందుకంటే మార్కెట్‌లో కంప్లీట్‌గా ఇక్కడ నుంచి చూడొచ్చు రెసిస్టెన్స్. ఇక్కడ సెల్లర్స్ వచ్చారు. సో, ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తుంది. సో, ఇది కూడా ఒక రెసిస్టెన్స్‌లో అనుకుంటే, ఇక్కడ చూడొచ్చు కంప్లీట్‌గా రిజెక్షన్ తీసుకుంది. ఇక్కడ చాలా మంది బిగినర్స్ ఏం చేస్తారంటే, ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి మనకి రిజెక్షన్ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ సెల్ ట్రేడ్ ఇస్తారు. బట్ ఇక్కడ ఏమైతుందంటే కంప్లీట్‌గా ఇది బ్రేక్ అయిపోయి మనకి ఒక క్యాండిల్ క్రియేట్ చేస్తది. అది ఆపోజిట్ క్యాండిల్ క్రియేట్ చేస్తది. మీరు ఇక్కడ సెల్ ట్రేడ్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ ఏం జరుగుతదంటే మనకు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతది. సో, ఎందుకు అంటే ఇక్కడ చూడొచ్చు స్ట్రక్చర్‌లో చూడండి. అందుకని చెప్తాను. స్ట్రక్చర్‌లో క్యాండిల్ స్టిక్ సైకాలజీ. స్ట్రక్చర్‌లో మనకు క్యాండిల్ స్టిక్ సైకాలజీ ఏం చెప్తుంది అంటే, నేనిప్పుడు చూపిస్తాను మీకు. సో, క్యాండిల్ స్టిక్ సైకాలజీ ఏం చెప్తుంది అంటే స్ట్రక్చర్‌లో ఈ యొక్క స్ట్రక్చర్‌లో ఈ హైయర్ లోలో మనకిక్కడ కంప్లీట్ వీక్‌నెస్ వచ్చింది. సో, ఇక్కడ చూడండి. మనకిక్కడ చూడొచ్చు. కంప్లీట్ వీక్‌నెస్ వచ్చింది సెల్లర్స్‌లో. సో, నెక్స్ట్ బయర్స్ స్ట్రాంగ్ అవుతున్నారు. ఈవెన్ రెసిస్టెన్స్ దగ్గర మనకిక్కడ సెల్లర్స్ ఏమవుతున్నారు? వీక్‌నెస్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ బయర్స్ స్ట్రాంగ్ ఉన్నారు. ఇక్కడ ఎంగల్ఫింగ్ కూడా చేశారు. సో, ఇక్కడ చూడొచ్చు. ప్రాపర్‌గా ఈ యొక్క లెవెల్స్‌ని కూడా ఎంగల్ఫింగ్ చేశారు. న్యూ హై ఉంది. హెల్తీ క్యాండిల్ ఉంది. సో, ఇక్కడ మనం షూర్‌గా బై ట్రేడ్ తీసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి చూడొచ్చు గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా! అని చెప్పేసి భయపడుతుంటాం. బట్ ఓకే. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బట్ ఇక్కడ చూడండి సెల్లర్స్‌లో కంప్లీట్‌గా వీక్‌నెస్ ఉంది గదా! అక్కడ సెల్లర్స్‌లో స్ట్రెంతే లేదు. బట్ ఇక్కడ మనకి ఆహ్, సెల్లర్ క్యాండిల్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఈవెన్ గ్యాప్ అప్ అయినా. సో, అందుకోసమే మనము సైకాలజీతో పాటు స్ట్రక్చర్‌ని కూడా మనం అనలైజ్ చేయాలి. సో, ఈ విధంగా సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కామన్‌గా ట్రాప్ ఈ విధంగా జరుగుతుంది. సో, ఇది చూడొచ్చు ఇది ఓటీసీ కూడా మార్కెట్ కాదు. కంప్లీట్‌గా లైవ్ మార్కెట్‌లో చూపిస్తుంది. సో, ఎవరికైతే ఓటీసీలో కామన్‌గా మీకు ప్రైస్ యాక్షన్‌లో చాలా కన్‌ఫ్యూజన్ ఉంది. సో, ఇదంతా బ్యాడ్ మార్కెట్. మీరిక్కడ చూడొచ్చు. ఇదంతా కంప్లీట్ బ్యాడ్ మార్కెట్. సో, ఓటీసీలో మీకు యాక్యురసీ లేకుంటే మీరు లైవ్‌లో చేసుకోండి. ఒకవేళ ఆహ్, లైవ్‌లో కాకుండా మీరు ఓటీసీలో ఎవరిదైతే యాక్యురసీ బాగుందో మీరు ఓటీసీలోనే ప్రాక్టీస్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఓటీసీలో 1, 2 క్యాండిల్స్ కామన్‌గా ఎర్రర్ ఉంటుంది. సో, దానివల్ల మన వాళ్ళకు మోస్ట్‌లీ లాస్ అవుతుంటదన్నమాట. సో, మీరిక్కడ చూడొచ్చు. బట్ ఇక్కడ క్యాన్సిక్ సైకాలజీ ప్రాపర్‌గా తెలిసిన వాళ్ళు స్ట్రక్చర్‌ని అనలైజ్ చేసేవాళ్ళు ఆహ్, ప్రాపర్‌గా ట్రేడ్ చేసుకోవచ్చు ఓటీసీలో కూడా. సో, ఎవరికైతే యాక్యురసీ లేదో ఓటీసీలో వాళ్ళు మాత్రం లైవ్‌లో చేసుకోండి. ఇంకా ప్రైస్ యాక్షన్ ప్రాపర్‌గా వర్క్ అవుతుంది. సో, మీరిక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ మనకు ఓవరాల్‌గా మార్కెట్ డైరెక్షన్ వచ్చేసి మీరిక్కడ చూడండి. డైరెక్షన్ వచ్చేసి మనకిక్కడ ఓవరాల్‌గా డౌన్ ఉంది. సో, ఇక్కడ ఎన్నో సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. సో, ఇక్కడ చూడొచ్చు సపోర్ట్ లెవెల్. సో, ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క సపోర్ట్ లెవెల్ ఉంది. సో, ఇక్కడ గూడా చూడండి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ గూడా ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సో, ఇక్కడ గూడా మనకొక సపోర్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. చూడండి ఈ కంప్లీట్‌గా బ్రేక్ అవుతూ ఉన్నాయి. సో, బ్రేక్ అవుతూ ఉన్నాయి. సో, కంప్లీట్‌గా ఈ లెవెల్స్ అన్నీ బ్రేక్ అవుతున్నాయి. సో, సపోర్ట్ లెవెల్ ఉన్నా గూడా బ్రేక్ అవుతుంది. ఎందుకు అంటే ఇది జనరల్‌గా మనము తెలుసుకోము. ఎందుకంటే యూట్యూబ్‌లో ఉన్న సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మన మైండ్‌లో అట్లా ఫిక్స్ అయిపోయింది కాబట్టి మనం ఏం చూడం. డైరెక్షన్ గూడా చూడం. సో, ఇక్కడ ఓవరాల్‌గా డైరెక్షన్ వచ్చేసి మనకు డౌన్ ఉంది. సో, మార్కెట్ యొక్క స్ట్రక్చర్‌లో లోవర్ హైస్ క్రియేట్ అవుతున్నాయి. లోవర్ హైస్ అంటే తెలుసు కదా మనకి. సో, లోవర్ హైస్ ఏంటి అంటే ఇవి. సో, ఈ లోవర్ హైస్ వీటిని లోవర్ హైస్ అంటాం. సో,
మార్కెట్ ఒక లోవర్ హై క్రియేట్ చేస్తూ వస్తుంది కాబట్టి ఇక్కడున్న సపోర్ట్ లెవెల్ అనేది బ్రేక్ అవుతుంది. సో, ఇక్కడ లోవర్ హై క్రియేట్ చేసింది కాబట్టి ఇక్కడున్న సపోర్ట్ లెవెల్ అనేది బ్రేక్ అవుతుంది. సో, అట్లా లోవర్ హై క్రియేట్ అవ్వకుండా డైరెక్ట్‌గా ఇక్కడ చూడొచ్చు. ఒక లోవర్ హై అనేది ఈ విధంగా క్రియేట్ అవ్వకుండా డైరెక్ట్ మార్కెట్‌లో ఈ యొక్క హై అనేది క్రియేట్ అయిందనుకోండి. అప్పుడు ఇక్కడ మనకు ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ఒకవేళ వచ్చినా కూడా మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మోస్ట్‌లీ. ఎందుకంటే ఇక్కడ హై క్రియేట్ అయింది. లోవర్ హై క్రియేట్ అవ్వలేదు. హై క్రియేట్ అయిపోయింది. సో, ఇది మనం గమనించాలన్నమాట. సో, ఇది చాలా మంది బిగినర్స్‌కి గాని కంప్లీట్‌గా ఎవరికీ తెలీదు. ఈవెన్ కోర్సెస్ తీసుకున్నా కూడా తెలీదు. సో, మెయిన్ రీజన్ ఏంటి అంటే ట్రెండీ మార్కెట్‌లో లెవెల్స్ అనేది ఇందుకోసమే వర్క్ అవ్వవు. సో, ఇక్కడ నేను క్లియర్ కట్‌గా మీకు ఇంకా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నాం మనం. సో, ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ అనేది డ్రా చేసుకున్నాం. జనరల్‌గా ఈ యొక్క రిజెక్షన్ తర్వాత ఏం చేశారంటే మన వాళ్ళందరూ డైరెక్ట్‌గా అక్కడ స్ట్రక్చర్ అనేది చూడరు. సో, ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ స్ట్రక్చర్ అనేది గమనించరు వాళ్ళు. సో, ఈ స్ట్రక్చర్‌ని గమనించరు. క్యాండిల్‌స్టిక్ సైకాలజీని కూడా రిజెక్షన్ తీసి డైరెక్ట్‌గా బై ట్రేడ్ తీసుకుంటారు. సో, ఓవరాల్‌గా డౌన్ ట్రెండ్ ఉంది మార్కెట్. సో, ఓవరాల్‌గా డౌన్ ట్రెండ్ ఉంది మార్కెట్. సో, అట్లాంటప్పుడు మీరు డైరెక్ట్‌గా బై ట్రేడ్ అనేది ట్రెండీ మార్కెట్‌లో చేయకూడదు. అంటే డౌన్ ట్రెండ్ మార్కెట్‌లో మీరు బై ట్రేడ్ చేయకూడదు. డౌన్ ట్రెండ్‌లో మాత్రమే మీరు కంప్లీట్‌గా ఓన్లీ సెల్ ట్రేడ్స్ మాత్రమే ఆపర్చునిటీస్ కోసం వెతకాలి అకార్డింగ్ టు స్ట్రక్చర్ అండ్ సైకాలజీ. సో, మీరిక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ లెవెల్ అనేది మనకెందుకు బ్రేక్‌ఔట్ అయిపోయింది అంటే, సో, ఓవరాల్‌గా ఇక్కడ లోవర్ హై క్రియేట్ చేస్తుంది మార్కెట్. సో, మీరిక్కడ చూడొచ్చు. లోవర్ హై అనేది క్రియేట్ చేస్తుంది. సో, ఇక్కడ చూడండి. డబుల్ టాప్ కూడా మనకిక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. సో, ఇక్కడ ఏం చేస్తారు జనరల్‌గా అందరూ రిజెక్షన్ ఉంది గదా! అని చెప్పేసి ఏం చేస్తారు డైరెక్ట్‌గా బై ట్రేడ్ తీసుకోవడం చేస్తారు. సో, ఇక్కడ లోవర్ హై క్రియేట్ అవ్వడం వల్ల ఈ లెవెల్ అనేది బ్రేక్ అయిపోయింది. సో, లోవర్ హైని మీరు ఫైండ్ ఔట్ చేయగలగాలన్నమాట. సో, ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి అంటే సింపుల్. స్ట్రక్చర్‌లో చూడండి ఇక్కడ. స్ట్రక్చర్‌లో ఏం చేస్తుంది మార్కెట్ లోవర్ హైస్ క్రియేట్ చేస్తుంది. స్ట్రక్చర్‌లో లోవర్ హైస్ క్రియేట్ చేస్తుంది మార్కెట్. అంటే ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న హై ఏదైతే ఉందో దానిపైన హై క్రియేట్ అవ్వట్లేదు. లోవర్ హై అనేది క్రియేట్ అవుతూ వస్తుంది మార్కెట్‌లో. సో, ఇక్కడ డౌన్ ట్రెండ్ మార్కెట్‌లో. అలాగే నేను అప్ ట్రెండ్ మార్కెట్‌లో కూడా చెప్తాను. సో, ఇక్కడ చూడండి హై ఏమో ఇక్కడ ఉంది ప్రీవియస్‌గా. సో, ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది. అంటే లోవర్ హై క్రియేట్ అయిపోయింది. సో, ఇక్కడ నుంచి ఏదైతే మనం దీన్ని ఒక సపోర్ట్ లాగా అనుకున్నాం. ఇక్కడున్న ఒక సపోర్ట్ అనుకున్నా కూడా సో, ఇక్కడ నుంచి చూడండి మనకు బ్రేక్‌ఔట్ అయిపోయింది. సో, ఆ బ్రేక్‌ఔట్‌ని మనం ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి? బ్రేక్ చేస్తది అని చెప్పేసి. సో, ఇక్కడ మనకి ఓవరాల్‌గా కన్ఫర్మేషన్స్ నేను చెప్తాను. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ లెవెల్ అనేది డ్రా చేసుకున్నాం. సో, ఇక్కడ ప్రీవియస్‌గా ఉన్న ఈ యొక్క బయర్స్‌లో స్ట్రెంత్ కంప్లీట్‌గా వీక్ అయిపోయింది. సో, మీరిక్కడ చూడొచ్చు. సో, స్ట్రెంత్ కంప్లీట్‌గా వీక్ అయిపోయింది. సో, ఓవరాల్‌గా మనకు హిస్టరీలో సెల్లర్స్ కంప్లీట్‌గా స్ట్రాంగ్‌గానే ఉన్నారు. సో, నెక్స్ట్ అచ్చే ఈ యొక్క క్యాండిల్ అంటే బయర్ క్యాండిల్స్‌లో కంప్లీట్‌గా వీక్‌నెస్ ఉంది. సో, ఓవరాల్‌గా మనకి ఇక్కడ స్ట్రక్చర్‌లో చూడండి. మనకి ఒక లోవర్ హై క్రియేట్ చేస్తూ మార్కెట్ క్రియేట్ చేస్తూ వస్తుంది. సో, ప్రీవియస్‌గా ఉన్న సెల్లర్స్‌లో కంప్లీట్ స్ట్రెంత్ ఉంది. సో, ఈ యొక్క సెల్లర్ క్యాండిల్ ఏదైతే ఉందో దానిలో బయర్ క్యాండిల్ ఏదైతే ఉందో అది వీక్‌నెస్. సో, దాంట్లో స్ట్రెంత్ లేదు. సో, హిస్టరీలో వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారు స్ట్రెంత్. సో, ఇక్కడ చూడొచ్చు. సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ చూడండి. హిస్టరీలో స్ట్రాంగ్‌గా ఉన్నారు. ప్రెజెంట్ వచ్చిన బయర్స్‌లో కంప్లీట్ వీక్‌నెస్ వచ్చింది. సో, మార్కెట్‌లో స్ట్రక్చర్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. లోవర్ హైస్ క్రియేట్ చేస్తూ వస్తుంది. సో, మీరు ఎగ్జాక్ట్‌గా ఇక్కడ ఉన్న లెవెల్‌కి గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్‌గా సెల్ రేట్ తీసుకోవచ్చు. సో, ఇక్కడ మళ్ళీ చూసినట్టయితే, ఇక్కడ మనకు ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ ఎందుకొచ్చింది అంటే, ఇక్కడ చూడొచ్చు ఇదే జోన్‌లో ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న బయర్ జోన్‌లో కంప్లీట్‌గా మనకి ఇక్కడ చూడండి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయిపోయింది. సో, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయిపోయింది. సో, గ్యాప్ డౌన్స్ గురించి గూడా గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ గురించి కూడా చాలా మందికి డౌట్స్ ఉంది. అది కూడా నేను క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ ఈ గ్యాప్ డౌను, గ్యాప్ అప్ అనేది ప్రాపర్‌గా లెవెల్స్‌ని బట్టి కూడా ఉంటుంది. అది నేను నెక్స్ట్ టాపిక్‌లో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో. సో, ఈ వీడియోలో మనం ట్రాప్ గురించి అర్థం చేసుకున్నాం. సో, ఇక్కడనే చాలామంది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సెల్లర్ క్యాండిల్ ఉంది. సో, ఇక్కడ కొంత రిజెక్షన్ ఉంది. సో, ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకు ఓవరాల్‌గా ఒక బయ్యర్ లెవెల్ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేసుకున్నా కూడా సో, మీరిక్కడ చూడొచ్చు.
ఇక్కడ రిజెక్షన్ ఉందని చెప్పేసి జనరల్‌గా ఏం చేస్తారు? బై ట్రేడ్ తీస్తారు. సో, స్ట్రక్చర్ చూడరిక్కడ. స్ట్రక్చర్ ఎవరు చూడరు. అక్కడ లోవర్ హై క్రియేట్ అవుతుంది మార్కెట్‌లో. లోవర్ హై క్రియేట్ అవుతుంది కాబట్టి కంప్లీట్‌గా ఈ లెవెల్ బ్రేక్ అవుతది. ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న సపోర్ట్ లెవెల్ ఉందో అది బ్రేక్ అయిపోతది. సో, లోవర్ హై క్రియేట్ అవుతుంది అనేది మనము క్యాండిల్ సైకాలజీ ఇక్కడ సెల్లర్స్ మనకు బయర్స్ ష్రింక్ అవుతున్నారా? సెల్లర్స్ స్ట్రాంగ్ అవుతున్నారా? సో, ఇక్కడ చూడండి. ఇక్కడ కంప్లీట్‌గా బయర్స్ ష్రింక్ అయిపోయారు. సో, నెక్స్ట్ సెల్లర్ ఇక్కడ చూడొచ్చు న్యూ లో ఉంది. న్యూ లో క్రియేట్ చేసింది. అంటే మనకు ఒక ట్రెండీ మార్కెట్‌లో ప్రెజెంట్ ఈ యొక్క సిట్యుయేషన్‌లో డౌన్ ట్రెండ్ ఉంది. సో, డౌన్ ట్రెండ్‌లో క్యాండిల్ 6లో మనం ఏ కన్ఫర్మేషన్స్ తోటి చూస్తాం. ప్రీవియస్‌గా ఎవరైతే అపోజిట్ పార్టీ ఉందో, ఈ అపోజిట్ పార్టీ యొక్క హిస్టరీ అంటే మనకు ఇక్కడ వాళ్ళు కంప్లీట్‌గా ఇక్కడ చూడండి వీక్‌నెస్. ఇక్కడ స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఇక్కడ స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఇక్కడ కొంత వీక్‌నెస్ ఉంది. సో, మళ్ళీ ఇక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నారు. హ్యామర్ క్రియేట్ అయింది. మళ్ళీ ఇక్కడ కంప్లీట్‌గా వీక్ అయిపోయారు. సెల్లింగ్ ప్రెషర్ కూడా ఉంది. సో, దానికి కన్ఫర్మేషన్‌గా న్యూ లో తోటి ఇక్కడ మనం అనుకుంటాం. అరే! ఇక్కడ కంప్లీట్‌గా ఒక రిజెక్షన్ వచ్చింది. ఇది కంప్లీట్‌గా వీక్‌నెస్ క్యాండిల్. సో, వీక్‌నెస్ క్యాండిల్ అయితే వీళ్ళిక్కడ న్యూ లో అనేది క్రియేట్ చేయలేరు కదా! వీక్‌నెస్ క్యాండిల్ అయితే ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న ఇక్కడ చూడొచ్చు. క్యాండిల్ సైకాలజీ క్లియర్ కట్‌గా మీకు అర్థమవుతది. ఇక్కడ ఏదైతే ఉందో ఈ న్యూలో క్రియేట్ అవ్వదు. సో, మన అపోజిట్ పార్టీ ఎవరు ఇక్కడ డౌన్ ట్రెండ్‌లో? బయర్స్. ఈ బయర్స్‌లో స్ట్రెంత్ కూడా కంప్లీట్‌గా వీక్ అయిపోయారు. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్‌గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి సెల్లర్ ఎంట్రీ అనేది జరిగింది. సో, ఈ న్యూలో మనకు కన్ఫర్మ్ చేసింది. సో, డైరెక్ట్‌గా ఎందుకంటే ఇక్కడ క్యాండిల్ సైకాలజీలో చూడండి మెయిన్‌గా. క్యాండిల్ సైకాలజీలో ఇక్కడ బయర్స్ ఇక్కడ ఉన్నట్టుగా మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్‌లో ఈ విధంగా అంటే ఇంక్రీజ్ అయితే ఈ కండిషన్ మనకు వర్క్ అవ్వదు. వాళ్ళు ఇంక్రీజ్ అవ్వలేదు. డిక్రీజ్ అయ్యారు. సో, నేను ప్రతిసారి అదే చెప్తాను. క్యాన్సిక్ సైకాలజీ అబ్జర్వ్ చేయండి. స్ట్రక్చర్స్‌తో సహా అక్కడ స్ట్రక్చర్‌లో మనకి ఏం చెప్తున్నారు. క్యాన్సిక్ సైకాలజీ అబ్జర్వ్ చేయండి అని నేను అదే చెప్తాను. బట్ ఎవ్వరు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ సైకాలజీ మీద పక్కన పెట్టి జస్ట్ లెవెల్స్‌ని బేస్ చేసుకొని మోస్ట్‌లీ ట్రేడ్ చేస్తున్నారు. ఆ విధంగా చేయొద్దు. సో, ఇక్కడ చూడొచ్చు కంప్లీట్‌గా ఈ ప్రీవియస్‌గా ఉన్న రెసిస్టెన్స్ దగ్గర నుంచి కంప్లీట్‌గా వీక్‌నెస్. సో, నెక్స్ట్ ఇక్కడ న్యూలో క్రియేట్ అయిపోయింది. సో, ఇక్కడ లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ ఉంది. సో, మీరిక్కడ చూడొచ్చు. నేను చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు. లిటిల్ బిట్ గ్యాప్ అప్. సో, ఇక్కడ చూడండి. ఈ రెడ్ క్యాండిల్ ఏమో ఇక్కడ క్లోజ్ అయిపోయింది. బట్ నెక్స్ట్ వచ్చిన క్యాండిల్ గ్యాప్ అప్ అవుతది. క్లోజ్. మీరిక్కడ చూడొచ్చు. ఈ యొక్క కంప్లీట్ నేను ఈ యారో మార్క్ తోటి చూపెట్టలేకపోతున్నాను. బట్ ఇక్కడ చూడొచ్చు. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇక్కడ క్లోజింగ్‌కి కంప్లీట్‌గా తేడా ఉంది. సో, ఈ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్‌లో కూడా మనకు క్లియర్ కట్‌గా ఉంటాయి. సో, ఒకవేళ ప్రెజెంట్ ఈ సిట్యుయేషన్‌లో మరి డోజీ క్రియేట్ అయిపోయింది. న్యూ లో క్రియేట్ చేసింది కాబట్టి మళ్ళీ ఇక్కడ గ్యాప్ అప్. సో, అట్లాగే మనకి బయర్స్‌లో స్ట్రెంత్ కంప్లీట్‌గా వీక్ అయిపోయింది కాబట్టి ఈ సపోర్ట్ లెవెల్ అనేది బ్రేక్ అవ్వడానికి రీజన్ ఇక్కడనే దొరికింది మనకి. సో, ఈ క్యాండిల్ సైకాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసమే చెప్తాను. సో, బయర్స్‌లో వీక్‌నెస్ న్యూలో ఇక్కడ గ్యాప్ అప్. సో, కంప్లీట్‌గా ఇంకొక కారణం ఏంటి అంటే ఇక్కడ అప్పర్ వీక్‌లో న్యూ హై లేదు. ఒకవేళ న్యూ హై ఉంటే మళ్ళీ బయర్స్ రావడానికి ఛాన్స్ ఉంటది. సో, న్యూ హై కూడా లేదక్కడ. సో, అదొక మంచి కన్ఫర్మేషన్. సో, ఆ రకంగా మనము క్యాండిల్ సైకాలజీ స్ట్రక్చర్‌ని యూజ్ చేస్తూ మనం కంప్లీట్‌గా సో, మీరిక్కడ చూడొచ్చు ఇంకొక ఆహ్, ప్రాపర్ వే అనేది నేను ఇక్కడ చూపిస్తాను. సో, ఇక్కడ మనకొక సపోర్ట్ లెవెల్ ఉంది. సపోర్ట్ లెవెల్ ఉంది. సో, ఇక్కడ చూడొచ్చు మనకు కంప్లీట్‌గా ఈ యొక్క సెల్లర్స్ ఇక్కడ రిజెక్షన్ తీసుకున్నారు. జనరల్‌గా ట్రేడ్ ఇక్కడ నుంచి బై ఉంటుంది అని చెప్పేసి ట్రేడ్ చేస్తారు. బట్ ఓవరాల్‌గా ఏమవుతుంది ఇక్కడ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ చూడండి. మనకు ఆ స్ట్రక్చర్‌లో క్యాండిల్ సైకాలజీ ఏం చెప్తుంది అంటే చూడండి. నేను ఇక్కడ లెవెల్ డ్రా చేస్తాను కంప్లీట్‌గా. ఇక్కడ లెవెల్ డ్రా చేస్తాను. సో, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బయర్స్‌లో కంప్లీట్‌గా స్ట్రెంత్ నిల్ ఉంది. సో, పర్టిక్యులర్‌గా ప్రీవియస్ క్యాండిల్‌లో చూస్తే ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. సెల్లర్స్ వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. సో, ఇక్కడ వీక్‌నెస్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ న్యూలో ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ ట్రై చేశారు. సో, సెల్ ట్రేడ్ ట్రై చేశారు. ఓకే. సెల్ ఓ ఓపెన్ చేశారు. ట్రేడ్ మనకు విన్ అయిపోయింది. బట్ ఇక్కడ మనం వెయిట్ చేస్తాం జనరల్‌గా. ఎందుకు వెయిట్ చేస్తాము అంటే ఈ కండిషన్‌లో చూడండి. సెల్ ట్రేడ్ తీసుకున్నాం. ఎందుకంటే స్ట్రక్చర్ కూడా సెల్ ట్రేడ్ మాత్రమే ఆహ్, మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. స్ట్రక్చర్‌లో సెల్ ట్రేడ్ మాత్రమే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది.
సో, ఇక్కడ ప్రీవియస్‌గా ఉన్న ఈ యొక్క బయర్ యొక్క లోవర్ విక్ గూడా ఇక్కడ బ్రేక్ చేయలేదు గాబట్టి మనం వెయిట్ చేసాం. సో, నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఓవరాల్‌గా డౌన్ ట్రెండ్ ఉంది స్ట్రక్చర్ వచ్చేసి. మనకిక్కడ చూడొచ్చు బయర్స్ విత్ న్యూ హై వస్తున్నారు. సో, మనకు ఇక్కడ కన్ఫర్మేషన్స్ అప్‌వర్డ్ డైరెక్షన్‌లో కన్ఫర్మేషన్స్ దొరికినా కూడా మనం ఏం చేస్తాం కంప్లీట్‌గా వెయిట్ చేస్తాం. మనకు మంచి కన్ఫర్మేషన్ కావాలి. మంచి కన్ఫర్మేషన్ ఉండాలి అని చెప్పేసి మనం వెయిట్ చేస్తాం. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ప్రీవియస్‌గా ఉన్న ఈ యొక్క హ్యామరు. సో, ఇక్కడ ఏదైతే మనకొక రెసిస్టెన్స్‌ని ఇక్కడ ఇండికేట్ చేసింది. ఒక న్యూ హై క్రియేట్ చేసేసి, ఈ రెసిస్టెన్స్‌ని ఇండికేట్ చేసింది కాబట్టి కంప్లీట్‌గా ఈ ఈ హ్యామర్ యొక్క గ్యాప్‌ను కంపల్సరీగా ఫిల్ చేస్తది మార్కెట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఓటీసీలో అదే జరుగుతది. ఫిల్ చేస్తది. ఓటీసీలో అదే జరుగుతది కాబట్టి ఇక్కడ గ్యాప్‌ని ఫిల్ చేసిన తర్వాత, ఆ తర్వాత మనకి ఇక్కడ రివర్సల్ అవుతది. సో, ఏదైతే డౌన్ ట్రెండ్ స్ట్రక్చర్ ఉందో, ఆ కంటిన్యూయేషన్ సైన్ మనకి ఇక్కడ దొరికింది. సో, ఇక్కడ చూడొచ్చు. ఈ అప్పర్ వీక్ యొక్క అప్పర్ వీక్ యొక్క చూపిస్తాను మీకు. ఆ గ్యాప్‌ని ఫిల్ చేసింది ఇక్కడ చూడొచ్చు. ఈ క్యాండిల్‌లో నేను చెప్పేది. ఈ క్యాండిల్ యొక్క అప్పర్ వీక్‌ని కూడా కంప్లీట్‌గా ఫిల్ చేసింది. సో, ఇక్కడ రావడానికి కారణం ఏంటి అంటే, ఈ యొక్క హ్యామర్ వచ్చింది. ఇన్వర్టెడ్ హ్యామర్. హై క్రియేట్ చేసింది. బట్ ఇక్కడ ఈ అప్పర్ వీక్ ఎక్కడైతే ఈ యొక్క హ్యామర్ యొక్క అప్పర్ వీక్‌ని చూడండి. అక్కడ ఇంకా టచ్ అవ్వలేదు. సో, ఖచ్చితంగా ఇక్కడ ఈ గ్యాప్‌ని ఫిల్ చేసిన తర్వాతనే మనకి మార్కెట్‌లో ఈ యొక్క రివర్సల్ సైన్ వస్తది. సో, అక్కడ ఫిల్ చేసిన తర్వాత మీరు వెంటనే ఏం చేయాలి అంటే, సైకాలజీ ఇక్కడ చూడొచ్చు. మనకు సెల్లర్స్ ఇంకా స్ట్రెంత్ వీక్‌గా ఉన్నారు. ఇక్కడనేమో చూస్తే క్యాండిల్ సైకిల్‌లో బయర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు. సో, వెయిట్ ఫర్ ద ప్రాపర్ కన్ఫర్మేషన్. మనకి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఏది? సో, ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఏది? ఇది. ఈ సెల్లర్ క్యాండిల్ విత్ న్యూ ఇక్కడ హై గూడా లేదు. సో, ఇక్కడ హై ఉంటే కొంత మనకు ఇది ఉంటది. సో, అక్కడ హై గూడా లేదు. ఏదైతే ప్రీవియస్‌గా ఇక్కడ ఉందో, ఈ హై అనేది క్రియేట్ అవ్వలేదు. డైరెక్ట్‌గా హై క్రియేట్ అవ్వకుండానే డైరెక్ట్ స్ట్రాంగ్ ఇక్కడ ఎంగల్ఫింగ్ గూడా చేసింది. న్యూ లో ఉంది. ఈవెన్ మరి ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది గదా! అంటే చెప్పాను గదా! ట్రాప్. సో, ఇక్కడ సపోర్ట్ లెవెల్ అనేది అందుకోసమే వర్క్ అవ్వదు. సో, ఇక్కడ ట్రాప్ మీరు అర్థం చేసుకున్నట్టయితే, ఈ ట్రాప్ అనేది ఈ విధంగా ఉంటది. ఇక్కడ రిజెక్షన్ తీసుకున్న తర్వాత మన వాళ్ళు చాలా మంది ఇక్కడ బై ట్రేడ్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే హిస్టరీలో గూడా బయర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు. వాళ్ళు వీక్ అవ్వలేదు. సో, ఏం చేస్తారు డైరెక్ట్‌గా బై ట్రేడ్ ఓపెన్ చేస్తారు. బట్ ఇక్కడ స్ట్రక్చర్ చూడండి. స్ట్రక్చర్ ఈ విధంగా ట్రాప్ చేస్తది. సో, సపోర్ట్ రెసిస్టెన్స్ ట్రాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ప్రైస్ యాక్షన్‌లో ఇదొక కైండ్ ఆఫ్ ట్రాప్. సో, ఇక్కడ సపోర్ట్ లెవెల్‌ని బ్రేక్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇదే. అంటే ఇక్కడ కంప్లీట్‌గా ఇది మనం ఇంక్రీజింగ్ అనుకుంటున్నాం గానీ, వీళ్ళలో స్ట్రెంత్ లేదు గాబట్టే ఈ హై బ్రేక్ అవ్వలేదు బయర్స్‌లో. ఇక్కడ బయర్స్‌లో స్ట్రెంత్ లేదు. ఏదైతే ఈ బయర్స్ అప్పర్ వీక్‌ని గూడా బ్రేక్ చేయలేనంత స్ట్రెంత్ లేదు. సెల్లింగ్ ప్రెషర్ ఉంది. సో, ప్రతి క్యాండిల్‌లో చూడండి సెల్లింగ్ ప్రెషర్, సెల్లింగ్ ప్రెషర్, సెల్లింగ్ ప్రెషర్. సో, నెక్స్ట్ వచ్చిన ఈ యొక్క రెడ్ క్యాండిల్ ఎంగల్ఫింగ్ మంచి కన్ఫర్మేషన్. ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉన్నా కూడా డైరెక్ట్‌గా మీరిక్కడ సెల్ రేట్ చేయొచ్చు. ఈవెన్ గ్యాప్ డౌన్ ఆహ్, లేకుంటే. ఒకవేళ గ్యాప్ డౌన్ లేకుంటే, అది గ్యాప్ అప్ కాకున్నా, లేకపోతే అదే రేంజ్‌లో ఓపెన్ అయినా గూడా ఈ క్యాండిల్‌లో అదే రేంజ్‌లో ఓపెన్ అయినా గూడా మీరు సెల్ ట్రేడ్ చేయొచ్చు. కొంత మార్జిన్ సేఫ్టీ యూజ్ చేసుకొని సెల్ ట్రేడ్ తీసుకోవచ్చన్నమాట. సో, ఈ విధంగా ఉంటుంది ట్రాప్ అనేది. సో, ఇది మనకు డౌన్ ట్రెండ్‌లో ఉన్న ట్రాప్ అన్నమాట. సో, ఇంకొక టిప్ చెప్తానన్నా గదా! సో, నెక్స్ట్ వీడియోలో మీకు అప్ ట్రేడ్‌లో ఉన్న ట్రాప్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో, ఒకటండి. సో, మనకి ఈ ట్రేడింగ్‌లో ముఖ్యంగా చాలా మందికి పేషెన్స్ అనేది 100% ఉండాలి. సో, మన వాళ్ళు కొంత కొంత యాక్యురసీ అంటే 50% యాక్యురసీ తోటి, 60% యాక్యురసీ తోటి డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా చేయొద్దు. అది ఏ ట్రేడింగ్ అయినా గానివ్వండి, ఆ విధంగా చేయొద్దు. మీరు పర్టిక్యులర్‌గా మాస్టర్ అవ్వాలంటే అది నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. ఆ ఓపిక మీ దగ్గర ఉండాలి. సో, అప్పటి వరకు మీ వర్క్ మీరు చేసుకుంటూనే మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో, నేను మన యూట్యూబ్‌లో గూడా అదే జెప్తాను. బట్ ఏంటంటే ఈ మధ్య స్టూడెంట్స్ నుంచి గానివ్వండి, లేకపోతే వేరే అదర్స్ గానివ్వండి, మెసేజ్ జేస్తూ చేయొచ్చా? ఈ యాక్యురసీ రియల్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఈ విధంగా అంటున్నారు. ఒకటి కంప్లీట్‌గా నేను ఓన్లీ ప్రొజెక్షన్స్ సబ్జెక్ట్ మాత్రమే మీకు నేను చెప్తాను. బట్ మీరు దాంట్లో మాస్టర్ అవ్వడానికి మీ యొక్క హార్డ్ వర్క్ అనేది 100% కావాలి. ఎవ్రీడే ప్రాక్టీస్, సపోర్ట్‌ని యూజ్ చేసుకోవడం. సో, కంప్లీట్‌గా మీరు బ్యాక్ టెస్ట్ చేయడం, మీ నాలెడ్జ్ ఏదైతే నేర్చుకుంటున్నారో అదంతా బ్యాక్ టెస్ట్ చేయడం 100% ఉండాలి. అంటే డైలీ 1, 2 అవర్స్ లేకపోతే మీకు దొరికినంత టైము. 3 అవర్సా, 4 అవర్సా లేకపోతే 1 అవరా ఎంతైనా గానివ్వండి. డైలీ ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా అవసరం అన్నమాట. సో, ఓటీసీలో మీకు యాక్యురసీ లేదా మీరు అవాయిడ్ చేసేసి లైవ్ మార్కెట్‌లో ప్రాక్టీస్ చేసుకోండి.
ఒకవేళ లేదు ఓటీసీలో మీకు యాక్యురసీ బాగుంటే ఓటీసీలోనే చేసుకోండి. ఎందుకంటే ఓటీసీలో 1, 2 క్యాండిడేట్స్ ఎర్రర్స్ వస్తాయి. కొంత మ్యానిప్యులేషన్ ఉంటది. అది మీరు అర్థం చేసుకోవాలి. సో, అట్లాగే ఎవరికైతే జనరల్‌గా ఆల్కహాల్, స్మోకింగ్ ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా కూడా మీరు దాన్ని కంప్లీట్‌గా మానేసేయండి. కంట్రోల్‌లో ఉంచుకోవడం కాదు. కంప్లీట్‌గా మానేసేయండి. ఎందుకంటే మీకు ట్రేడింగ్‌లో చాలామందికి మీరు చేసే వర్క్ చేసుకుంటూనే ట్రేడింగ్‌లో నేను ఒక కెరియర్ బిల్డప్ చేసుకోవాలన్న ఇది ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. సో, వాళ్ళకి కంప్లీట్‌గా ఈ ఆల్కహాల్, స్మోకింగ్ అనేది మీకు సైకలాజికల్‌గా ఒక ఫోకస్‌ని దెబ్బతీస్తుంది. అంటే మీరొక సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు 100%గా మీరు సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఆ ఫోకస్ లెవెల్స్ అనేది తగ్గుతాయి 100%. ఈ స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటున్న. సో, ఆ స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్స్ అనేది కంప్లీట్‌గా మానేసేయండి. ఒకవేళ ట్రేడింగ్‌లో మీరు ఒక కెరియర్ బిల్డప్ చేసుకోవాలనుకుంటే గనక 100%గా మీరు అలాంటి అలవాట్లను పూర్తిగా మానేసి మార్నింగ్ ఎక్సర్‌సైజెస్, మెడిటేషన్స్ ఇట్లాంటివి అలవాటు చేసుకోండి. ఈవినింగ్ వాకింగ్ అయినా, మార్నింగ్ వాక్ అయినా కూడా మీరు అట్లాంటివి అలవాటు చేసుకుంటే మీకు కంప్లీట్‌గా ఒక ఫోకస్ లెవెల్స్ అనేది కంప్లీట్‌గా ఆహ్, ఇంక్రీజ్ అవుతాయి. సో, ఈ ఆల్కహాల్, స్మోకింగ్ వీటిల దానివల్ల ఏంటంటే మనకు కంప్లీట్‌గా ఏదైతే ఆహ్, మైండ్‌లో ముఖ్యంగా బ్రెయిన్ పైన గూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. 100% ఉంటుంది. సో, అందుకోసం అని జెప్పేసి మీ సైకాలజీ మనకెందుకంటే ట్రేడింగ్ అనేది మెయిన్‌గా ఒక సైకాలజీకి చెందిన ఆహ్, కైండ్ ఆఫ్ సెగ్మెంట్ గాబట్టి అంటే మనకిక్కడ మెయిన్‌గా మనకి ఆహ్, లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన సైకాలజీ. ఎందుకంటే చాలా మందికి ఇక్కడ సైకాలజీ ప్రాబ్లమ్ ఏంటంటే ప్రాపర్ యాక్యురసీ లేకుండా, ప్రాపర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా, దాంట్లో మాస్టర్ అవ్వకుండా ఈ పేషెన్స్ అనేది ఒక సైకాలజీ గాబట్టి ఆ పేషెన్స్ అనేది ఉండదు. డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ జేస్తారు. సో, అలాంటి మనకు ఒకవేళ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు గూడా ప్రాపర్ సైకాలజీ అనేది క్లియర్ కట్‌గా ఉండదు. సో, ఇట్లాంటి రీజన్స్ వల్ల జనరల్‌గా లాస్ అవుతూ ఉంటది. సో, అందుకోసమే సైకాలజీ గూడా చాలా చాలా ఇంపార్టెంట్ గాబట్టి, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అనేది కంప్లీట్‌గా మీరు మానేసేయండి. మానేసి కంప్లీట్‌గా లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి.